అందరూ వినాయక చవితికి వినాయకుడి పేరు చెప్పుకొని పాల తాలికలు అలాగే ఉండ్రాళ్ళు అవి ఇవి చేసుకొని తినేశారు కదా. మేము కూడా బాగానే తిన్నామండి. చాలా ఎక్కువ కూడా అయిపోయాయి అన్నమాట. ఇంకా మా వినాయకుడి నిమజ్జనం వినాయక చవితి రోజే చేయాల్సి వచ్చింది. ఇంకా అందుకని చెప్పేసి మేము జిగ్నీకైతే వెళ్ళి జిగ్ని దగ్గర పెద్ద చెరువు అయితే ఉందండి. ఆ చెరువులో అయితే మేము వినాయకుడి నిమజ్జనం అయితే చేస్తూ ఉన్నాము. బ్యాగ్లో మా బుజ్జి వినాయకుడిని పెట్టుకొని జాగ్రత్తగా తీసుకెళ్ళామన్నమాట. వెళ్ళిన వెంటనే ఒక రాయి పైన మా బుజ్జి వినాయకుడిని పెట్టేసి పూజ చేసి కొబ్బరికాయ కూడా కొట్టేశాము. ఇంకా మా హస్బెండ్ అయితే నిమజ్జనం చేసేసారనమాట. మా చిన్నప్పుడు వినాయక చవితి అంటే పలకకి బలపచ్చాకు బాగా రుద్దేసి ఒక ముగ్గులాగా పలక పూజ చేసేవాళ్ళము. 90s కిడ్స్కి అయితే చాలా వరకు గుర్తే ఉంటుంది ఈ విషయము. అంతేకాకుండా వినాయక చవితి రోజే మా ఊర్లో అయితే నాగలకు కూడా పెడతారండి. ఇక్కడికి వచ్చాక నాకు అలాంటివన్నీ చేసే అవకాశం అయితే లేదు.